దేశం చాలా క్లిష్ట పరిస్థితులు. నాకు అనిపించింది ఏంటంటే సొసైటీలో చైతన్యం లేదు. ఎవరికి 1% అకౌంటబిలిటీ కూడా లేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీ. ఎక్కడన్నా ఏదన్నా చేయొచ్చు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. భయం లేకుండా విచ్చలవిడిగా కల్తీలు చేయొచ్చు. సమాజంలో తిరిగే అర్హత లేని గుండాలు హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు. 100 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఇట్స్ రియలీ షాకింగ్ మేడం స్పీకర్. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. ఇలా నా సిస్టమ్ రన్ అవుతుంది. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? ఇంత హీనంగానా మనం బతుకుతుంది? అసలు ఓట్ చేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? మీరలా ఉండబట్టే తాత పోతే కొడుకు, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి, ఆడిపోతే ఆడు పెళ్ళం వచ్చి మీ నెత్తికి కూర్చుంటున్నారు. ఆడు మన కులపోడా కాదా, మన సంఘపోడా కాదా? వాళ్ళకి ఇంకేం అర్హత అక్కర్లేదా? వ్యక్తిత్వం గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? సింపతితో ఓట్లేయడం ఏంటే? అర్హతులోనే అసెంబ్లీలో ఉండాలి. ఒక్క ఎదవ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈసారి ఓటేసేటప్పుడు మనస్సులో ఒక్కసారి జన గణ మన అని ఓటుకు. నేను వింజం శ్రీకాంత్. నా గుర్తు కొబ్బరి చెట్లు. నేను ఉదయగిరి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సమాజాన్ని ముక్కలుగా చేసి ప్రజల ఐక్యతను, ప్రశాంతతను కొల్లగొట్టి ప్రతీకార చర్యల కోసం ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఇంకేముంది? సమాన హక్కులు కలిగిన భారతదేశం నిర్మితమయ్యేది ఎప్పుడు? దాని లక్ష్యమే నా జీవన ప్రయాణం. మీ ఓటు